ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని వెలుగులోకి వచ్చిన సరికొత్త భూ వివాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామ పరిధిలో ఉన్న కోడి చెరువు భూమిని పవన్ కళ్యాణ్ అక్రమంగా కబ్జా చేశారంటూ నెట్టింట్లో విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు ప్రాంతం మార్కెట్ విలువ సుమారు 500 కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి కొన్ని భూ రికార్డులను డాక్యుమెంట్లను కూడా సేకరించినట్లు ఆ వీడియోలో బయటపెట్టారు. అయితే ఇలా ఆరోపణలు వచ్చాయో లేదో వెంటనే రియాక్ట్ అయ్యాయి జనసేన శ్రేణులు. ప్రజల కోసం తన కష్టార్జితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని, సినీ కెరీర్ను సైతం త్యాగం చేసిన పవన్ కళ్యాణ్ లాంటి నిబద్ధత గల నాయకుడిపై భూ కబ్జా అంటూ అవాస్తవ ప్రచారాలు చేయడం రాజకీయ దివాళకోరుతనానికి నిదర్శనమని వారు మండిపడుతున్నారు. రాజకీయ ఆయనను ఎదుర్కోలేక, ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న ఆదరణను అసలు జీర్ణించుకోలేక ఆంధ్రప్రదేశ్లో ఘోరంగా తిరస్కరణకు గురైన ఒక క్రిమినల్ రాజకీయ పార్టీకి మద్దతుగా తెలంగాణలోని కొందరు పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్, స్వయం ప్రకటిత మేధావులు, చిల్లర నాయకులు కలిసి ఇలాంటి దుష్ప్రచారాలకు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదానికి సంబంధించి శంకర్పల్లిలోని పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ భూములపై జనసేన పార్టీ స్పష్టమైన చట్టబద్ధమైన వాస్తవాలను, ఆధారాలను ప్రజల ముందుంచింది. ఈ భూమిని 17 డిసెంబర్ 2014న ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882లోని సెక్షన్ 54 ప్రకారం పూర్తి చట్టబద్ధంగా కొనుగోలు చేయడం జరిగిందని వారు స్పష్టం చేశారు. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 సెక్షన్ 17 ప్రకారం అధికారికంగా రిజిస్టర్డ్ సేల్ డీడ్ నమోదైందని, ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అనేది చట్టబద్ధ యాజమాన్యానికి తిరుగులేని ప్రభుత్వ సాక్ష్యమని గుర్తు చేశారు. వివాదంలోకి లాగుతున్న ఎఫ్టీఎల్ నిబంధనలు కేవలం శాశ్వత నిర్మాణాలకు మాత్రమే వర్తిస్తాయి తప్ప భూమి యొక్క యాజమాన్య హక్కులపై ఎలాంటి ప్రభావం చూపవని వివరించారు. ఇక శిఖంపట్ట భూమి అంటేనే వ్యక్తిగత యాజమాన్య హక్కులు కలిగిన భూమి అని, దాన్ని కావాలనే ప్రభుత్వ భూమిగా చిత్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం అజ్ఞానానికి లేదా ఉద్దేశపూర్వక మోసానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఈ భూమికి సంబంధించిన మ్యూటేషన్లు, ఖాతా నంబర్లు, సబ్ డివిజన్లు అన్ని తెలంగాణ రెవెన్యూ చట్టాల ప్రకారమే జరిగాయని, ఒక వ్యక్తికి ఒకే ఖాతా ఉండాలనే చట్టం ఎక్కడా లేదని వారు నిరూపించారు. చట్టబద్ధంగా రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఉంటే అది లీగల్ ఓనర్షిప్ను సూచిస్తుందని, మ్యూటేషన్ అనేది పూర్తిగా రెవెన్యూ ప్రక్రియ అని, మల్టిపుల్ ఖాతాలు కలిగి ఉండటం చట్టబద్ధంగా అంగీకరించబడిన విషయమేనని స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ రికార్డులు, చట్టబద్ధ పత్రాలు పక్కాగా ఒకవైపు ఉంటే కొంతమంది పేడ్ ఆర్టిస్టులు తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని జనసేన నాయకులు మండిపడ్డారు. భూ కబ్జా జరిగిందని ఆరోపిస్తున్న వారు దమ్ముంటే ఒక్క ఆధారమైన ప్రజల ముందుంచాలని, చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూమిని కబ్జాగా చిత్రీకరిస్తూ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత పరువుకు భంగం కలిగిస్తున్న వారు, తెర వెనుక ఉండి నడిపిస్తున్న చిల్లర నాయకులు ఎవరైనా సరే బయటకు వచ్చి తప్పు అని నిరూపించాలని జనసేన శ్రేణుల సవాల్ విసిరారు. వాస్తవాలను వక్రీకరించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు ఎంత చేసినా పవన్ కళ్యాణ్ నిబద్ధతను, ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయలేరని, ఆయనపై అబద్ధపు ఆరోపణలు చేయడం అంటే హిమాలయ శిఖరాన్ని గులకరాయితో కూల్చేయాలని ప్రయత్నించటని జనసేన శ్రేణులు సోషల్ మీడియా వేదికగా తేల్చి చెప్పాయి. ఈ వివరణతో కూడిన కౌంటర్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతుంది.